బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధానికి తెరపడిందా? కాంగ్రెస్ లో వారి చేరిక దాదాపు ఖరారైనట్టేనా? ఈటల రాజేందర్తో చర్చల అనంతరం నిర్ణయానికి వచ్చారా? త్వరలోనే హస్తంలో చేరికపై ప్రకటన ఉంటుందా? తెలంగాణ రాజకీయాన్నే తమ వైపు తిప్పుకున్న ఈ ఇద్దరు లీడర్లు చేతిలో చెయ్యి వేసేది ఎప్పుడు? హస్తంలోకి వారు చేరే ముహూర్తం ఫిక్స్ అయిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఈటల, హస్తంలోకి పొంగులేటి, జూపల్లి. ఈటలకే జలక్కిచ్చిన ఇరు నేతలు. కమలం గుటికి రావాలని ఈటల ప్రయత్నాలు. చేతిలో చెయ్యి వేయాలని ఈటలకు సలహాలు. జూన్ 8న హస్తం గూటికి పొంగులేటి, జూపల్లి. ఈటలను డైరెక్ట్ గానే ఆహ్వానిస్తున్న రేవంత్. అంతర్గత కుమ్ములాటలు, అనైక్యత, 9 ఏళ్లుగా అధికారానికి దూరం. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా ప్రజల్లో అంతగా ఆదరణ లేని పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని విడి వెంటిలేషన్పై ఉన్న కాంగ్రెస్కు రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టాక కాస్త ఆక్సిజన్ అందింది. ఈ క్రమంలో అసలైన కాంగ్రెస్ వాదులంటూ కొందరు సీనియర్లు చేస్తున్న చర్చతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి తరుణంలో బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ కు గుడ్ న్యూస్ చెప్పారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టమేనని స్పష్టం చేశారు. చేరికల కమిటీ చైర్మన్ గా బీజేపీలో చేరాలని వారితో చర్చలు జరిపితే రివర్స్ లో వాళ్ళు తనకే కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. దీంతో వాళ్ళు బీజేపీలో చేరే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే పొంగులేటి, జూపల్లి ఈటల రాజేందర్కే కౌన్సిలింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈటల కౌన్సిలింగ్ బీజేపీలోకి రావాలని వారిని ఒప్పించేలా ఉంటుంది. మరి పొంగులేటి, జూపల్లి ఈటలకే కౌన్సిలింగ్ ఎందుకు ఇచ్చారు? ఏమని ఇచ్చి ఉంటారని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. ఈటలనే కాంగ్రెస్లోకి తీసుకుపోయే ఆలోచనలో ఆ ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకే వాళ్ళు ఈటలకు కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ బీజేపీలో చేరడానికి ఇష్టపడకపోవడానికి కారణాలను ఈటల రాజేందర్ ఇప్పటికే చెప్పారు. ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ అంత బలంగా లేదని చెప్పారు. పొంగులేటి, జూపల్లితో రోజూ మాట్లాడుతున్నానని తెలిపారు. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు వారిద్దరు కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని, కానీ బీజేపీలోకి తీసుకురాలేకపోయారని
ఈటెల స్పష్టం చేశారు. ఈ ప్రకారం చూస్తే ఈటెల కూడా రేపో మాపో కౌన్సిలింగ్కి కరిగిపోతారేమో తెలియదు, కానీ ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. పదే పదే పేరు పెట్టి పిలుస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు బీజేపీలో చేరరని అంటున్నారు. బీజేపీని కల్పనా రాయ్గా, కాంగ్రెస్ను ఐశ్వర్యరాయ్గా పోల్చుతూ పెళ్లి చూపులు చూస్తున్నారని, ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సిన్సియర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్నాం వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వరరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు. జూన్ 2న ఇద్దరు నేతల చేరిక ఉంటుందని తొలుత ప్రచారం జరిగినా పండితుల సూచన మేరకు జూన్ 8న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్లో చేరేందుకు పొంగులేటి కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అంతేకాదు ఇతర నేతలందరినీ కూడా కాంగ్రెస్లోకి రావాలని పిలుపునిస్తున్నారు రేవంత్. మొదట పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా తాజా పరిణామాలు వారిద్దరూ కాంగ్రెస్లో చేరితే తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి? కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరింతగా పెరుగుతాయా? రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.